హలో అండి, నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. ఈరోజు మనం చిన్నపిల్లల్లో దగ్గు ఎందుకు వస్తుంది, దానికి ఉన్న కారణాలు ఏంటో, అలాగే ఆస్తమా ఎంత కామన్గా ఉంటుంది, సో దానికి ఉన్న కారణాలు ఏంటి, దానికి ఎటువంటి డయాగ్నోసిస్ ఎలా చేయించుకోవాలి, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, ట్రీట్మెంట్ ఎటువంటి మందులు వాడాలి, దాని ద్వారా లంగ్స్ ఎలా కాపాడుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సో ఆస్తమా అనేది మనకి చాలా కామన్గా ఉండే ప్రాబ్లం కమ్యూనిటీలో. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి చిన్నపిల్లల్లో మీరు ఫ్రీక్వెంట్గా అంటే ఎవ్రీ మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ వాళ్ళకి దగ్గు అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది, కోల్డ్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. అలాగే ఛాతిలో మనకి గురుగురు అని సౌండ్స్ వినపడము, పిల్లికూతలాగా రావడము, కొంతమందికి ఆయాసంలాగా రావడము, ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అందరికీ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు, కొంతమందికి ఓన్లీ దగ్గు మాత్రమే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో దీన్నే మనం చాలామంది నిమ్మని అంటారు వాడుక భాషలో. అలాగే కొంతమంది జలుబు చేస్తుంది అనొచ్చు, కొంతమంది దగ్గు వస్తుంది అనొచ్చు. అలాగా ఫ్రీక్వెంట్గా తెలుసో తెలియకో చాలామంది సరిగ్గా టెస్టులు చేయించుకోకుండా సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకోకపోవడం వల్ల యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్గా అమాక్సిలిన్ కావచ్చు, ఎజిత్రోమైసిన్ కావచ్చు, అలాగే ఫ్రీక్వెంట్గా సిరప్స్ వాడడము, అలాగే నెబులైజేషన్స్ తెలుసో తెలియక వాడడం ఇట్లా చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా డయాగ్నోసిస్ ఎలా తెలుసుకోవాలి ఆస్తమా ఉన్నప్పుడు అంటే, ఎప్పుడైతే మన పిల్లల్లో కనుక మీరు ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారో ఎవ్రీ మంత్కి ఒకసారో జలుబు దగ్గు కనుక వస్తున్నట్లయితే మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బాబుకి కానీ పాపకి కానీ మనకి కొన్ని టెస్టులు ఉంటాయి. ఒక 3 సంవత్సరాలు కనుక దాటితే కనుక వాళ్ళకి ఆబ్జెక్టివ్ మెథడ్స్ ద్వారా అంటే ఆసిలోమెట్రీ ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఊదే పరీక్ష. వాళ్ళు నార్మల్గా బ్రీతింగ్ చేస్తేనే లోపల శ్వాసకోశనాళాలు బ్లాక్ ఉన్నాయా లేదా, ఎలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయా, కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. అది ఇస్నోఫిల్ కౌంట్ కావచ్చు, అలాగే ఐజీ లెవెల్స్ కావచ్చు, కంప్లీట్ బ్లడ్ కౌంట్, అలా బేసిక్ బ్లడ్ టెస్ట్లోనే మనకి ఎలర్జీ ఆస్మా అందు తెలిసిపోతుంది. దాంతోపాటు మనం స్టెథోస్కోప్ పెట్టి ఛాతి మీద ఎగ్జామినేషన్ చేస్తే పిల్లి కూతుల్లాగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి వారికి మనకి అలాగే సిమ్టమ్స్ కూడా వీళ్ళకి ఎప్పుడైతే స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, అలాగే చాక్లెట్స్ కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు కామన్గా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అదొకటే కాకుండా చాలామందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఫ్లూ ఇన్ఫెక్షన్ కావచ్చు, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఫీవర్ వచ్చిన తర్వాత 1 or 2 డేస్లో ఫీవర్ తగ్గిపోతుంది. అలా కానీ దగ్గు మాత్రం తగ్గదు. రీజన్ కూడా ఎలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కానీ ఫీవర్ తగ్గిపోవచ్చు, కానీ ఆస్మా ఎక్కువ సూచనలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి వారిలో ఆస్మా లక్షణాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఇటువంటి వారిని మనం ఫస్ట్ ప్రాపర్ స్పెషలిస్ట్ చూపించి బాబుకి కానీ పాపకు కానీ ఎవరికైనా ఎలర్జీ ఆస్మా అన్నట్లయితే కన్ఫర్మ్ చేస్తే కనుక వీళ్ళు తప్పకుండా ఇన్హేలర్ అనేది వాడాలి. సో చాలామందికి ఇన్హేలర్ పెట్టగానే భయపడతారు, లైఫ్ లాంగ్ వాడాలా, దీన్ని అలవాటు పడిపోతారా, లేకపోతే ఇన్హేలర్ వాడితే ఎదుగుదల ఆగిపోతుందా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా పేరెంట్స్లో ఫస్ట్ కామన్గా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే. సో ఆస్తమాకి ఇన్హేలరే సరైన మందు అనేది అన్ని గైడ్లైన్స్ కూడా చెప్తున్నాయి. అలాగే ఎందుకంటే మనకి ఆస్తమాలో శ్వాసకోశనాళాలు లావుగా అయిపోయి లోపలంతా వాపు వచ్చి లోపల ఫ్లెమ్ చేరిపోయి మనకి ముక్కు మూసుకుంటే ఎలా ఉంటుందో శ్వాసకోశనాల లోపల మనకి ఊపిరితిత్తులను శ్వాసకోశనాలు మూసుకుపోవడం ద్వారా పిల్లలకు ఉక్కురుబిక్కిరయ్యే అవకాశం ఉంటుంది శ్వాసకోశనాలు మూసుకుపోవడం వల్ల. సో అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్హేలర్ వాడితే డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళి అక్కడున్న వాపును తగ్గించి మనకి గాలి ఫ్రీగా ఆడడానికి, అలాగే ఫ్లెమ్ మొత్తం బయటికి రావడానికి, లంగ్స్ ఫ్రీ అవ్వడానికి, లంగ్ కెపాసిటీ నార్మల్ అవ్వడానికి ఇవి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఇన్హేలర్స్. సో అందుకనే కరెక్ట్ ఇన్హేలర్ వాడాలి. ఇన్హేలర్ కూడా ఏదో ఒక ఇన్హేలర్ వాడకూడదు. సో అందులో మనకి మెడిసిన్స్ ఉంటుంది, ఇన్హేల్ కార్టికోస్టెరాయిడ్స్, అలాగే బ్రాంకోడైలైటిస్ 2 కలిపిన ఇన్హేలర్ మాత్రమే వాడాలి. సో అలా వాడినప్పుడే మనకి లంగ్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి, వాపు తగ్గి ఫ్రీగా గాలి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ డాక్టర్ని కలిసి ఒకవేళ మీ పిల్లల్లో కనుక ఫ్రీక్వెంట్గా ఎలర్జీ ఆస్మా కనుక వస్తున్నట్లయితే మనకి అందులో ఎందుకు వస్తుంది, మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఒక్కొక్కసారి రేర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు ఎలర్జీ ఆస్మా కాకుండా. అట్లాంటివి కూడా మనకి స్పెషలిస్ట్ని కలిసినప్పుడు కొన్ని అవసరమైతే ఒకసారి ఎక్స్రే సిటీ స్కాన్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకొని, లేదు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, సీరియస్ ప్రాబ్లమ్స్ కేవలం ఎలర్జీ ఆస్మానే ఉంది, నా దగ్గరికి వచ్చే ప్రతి 10 మందిలో 5-6 ఎలర్జీ ఆస్మా అనేది ఉంటుంది. సో అంటే ఎలర్జీ ఆస్మా అంత కామన్గా ఉంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయకుండా మనము షాప్లో యాంటీబయాటిక్స్ తీసుకొని రెగ్యులర్గా వాడి మన ఇమ్యూనిటీ పాడు చేసుకోకుండా మనకి రెగ్యులర్గా ఒకవేళ దగ్గు జలుబు వస్తున్నట్లయితే ఆస్మా నిర్ధారణ చేసుకోవాలి. అలాగే ఆస్మా నిర్ధారణ చేసుకొని కరెక్ట్ ఇన్హేలర్ వాడాలి. వాడడం ద్వారా లంగ్ ఫంక్షన్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. లంగ్ ఫంక్షన్ నార్మల్గా ఉంటే ఎదుగుదల బాగుంటుంది. సో ఆటోమేటిక్గా మనకి పిల్లలు
ఆరోగ్యంతో హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. సో ఇన్హేలర్ అనేది స్టార్టింగ్లో చిన్నప్పుడు వాడితే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన చాలా మంది పేషెంట్స్లో కూడా చిన్నప్పుడు ఒకవేళ ఇన్హేలర్ 2-3 ఇయర్స్ వాడిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఇన్హేలర్ అవసరం పడకపోవచ్చు. వాళ్ళ సిమ్టమ్స్ కంప్లీట్గా నార్మల్ అయిపోవచ్చు. సో ఎందుకంటే ఆస్మా అనేది చాలా హెట్రోజీనస్, ఎప్పుడు ఒకలాగే ఉండాలి, అందరికీ ఒకలాగే ఉండాలి అని ఏమి ఉండదు. సో కొంతమంది కొన్ని ఇయర్స్ ఉంటుంది, తర్వాత చాలా సంవత్సరాలు కనపడదు, మళ్ళీ ఎప్పుడో వాళ్ళు పెద్ద వయసు వచ్చినప్పుడు మళ్ళీ ఆస్మా తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకు వస్తుంది అంటే అది మనం జీన్స్లో ఉన్న లక్షణాల వల్ల. చాలామంది తల్లిదండ్రుల్లో కావచ్చు, వాళ్ళ మేనమామల్లో కావచ్చు, మేనత్తల్లో కావచ్చు, లేకపోతే తాతల్లో అమ్మమ్మల్లో కానీ లక్షణాలు ఉన్నా కానీ ఎలర్జీ ఆస్మా లక్షణాలు, నిమ్ము లక్షణాలు ఉంటే అవి మన జీన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి ట్రిగ్గర్స్, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఆ ట్రిగ్గర్స్ తగులుతాయో, అంటే మనకి స్వీట్స్ తినడము, కూల్ డ్రింక్స్ తాగడము, ఐస్ క్రీమ్స్ తినడము, అలాగే డస్ట్లోకి ఎక్కువ వెళ్ళినప్పుడు రావడము, అలాగే ఏదైనా పడని వస్తువు సిట్రస్ ఫ్రూట్స్ కావచ్చు, నాన్ వెజిటేరియన్లో ప్రాన్స్ కానీ ఫిష్ కానీ పెట్టినప్పుడు కావచ్చు, ఇట్లా చాలా కారణాలు ఉండొచ్చు. ఇట్లాంటి కారణాలు మనకి ట్రిగ్గర్స్ బాడీ తగిలినప్పుడు బాడీ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వచ్చే రియాక్షనే ఈ ఆస్తమా. సో మీ అందరూ ఈరోజు ఈ ఆస్తమా గురించి తెలుసుకొని, ఒకవేళ మీ పిల్లల్లో కనుక ఫ్రీక్వెంట్గా దగ్గు జలుబు వస్తున్నట్లయితే వాళ్ళకి ఈ సరైన టెస్టులు చేయించి ఒక ఎలర్జీ ఆస్తమా అంటే దాని తగ్గ మందులు వాడి, అలాగే లంగ్స్ హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఆఖరిగా ఒకవేళ మీ పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఎలర్జీ ఆస్తమా ఉన్నట్లయితే వాళ్ళకి మనం ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్నామా, అలాగే న్యూమోకోకల్ న్యూమోనియా వ్యాక్సిన్ వేసుకున్నామో లేదో తెలుసుకోవాలి. ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ తగ్గి ఆస్తమా అనేది ఎక్కువగా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.